ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. అతడు చేయనదంతయు సఫలమగును. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తున్నారు. మనము చేయనదంతయు కూడా సఫలం చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో వారు చేయనదంతా కూడా సఫలమవుతుంది. దేవుని యొక్క వాక్యం జ్ఞానం లేని వారికి జ్ఞానాన్నిచ్చేదిగా ఉంది. దేవుని యొక్క వాక్యం బుద్ధి లేని వారికి బుద్ధిని అనుగ్రహించేదిగా ఉంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఆయన వాక్యములో ఉన్నవి. కనుక ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారో వారు చేయనదంతా కూడా సఫలమవుతుంది. మన జీవితంలో ప్రతి విషయంలో మన కార్యాలు నెరవేర్చబడాలని చెప్పి మనం చేసేది సఫలం కావాలని చెప్పి తలస్తాం. ఆ తలంచినది మన యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించే వారముగా మనం ఉండాలి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క కృపను పొందుకొని మీరు చేయనిదంతా కూడా సఫలం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరు చేయనిదంతా కూడా దేవుడు సఫలం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మేము చేయనిదంతా కూడా సఫలం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఏ కార్యాలైతే నెరవేర్చబడకుండా వారి జీవితాల్లో ఏదైతే సఫలత సాధించుకోలేక ఉన్నారో ప్రతి విషయంలో దేవా వారు సఫలత సాధించుకుని నీకు సాక్షులుగా మరింత నీకు ఇష్టలుగా నీకు వాక్యాన్ని అనుసరించి జీవించే వరకు ఉండడానికి దేవా నీ కృప చూపించండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.